ఒకటి ఎర్రబెల్లి దయాకర్ రావు పైన తప్పుడు ప్రచారం చేసుకొస్తున్నారు. సో, ఎంతవరకు వాస్తవం అంటారు? జరిగిందని? అంటే ఇవన్నీ ఇప్పుడు వాస్తవాలు కాదండి. ఆయన హ్మ్. మీద ఆయన మంచితనం కింద వీరెవరు పని చేయరు. ఆయన ఓకే. మీద ఏదో బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉంటారు. హ్మ్. ఎర్రబెల్లి అంటే ఒక దేవుడు. హ్మ్. మాకెంత అభివృద్ధి చేసిండంటే ఆయన కింద ఎవళ్ళు రారు. ఇప్పటికి కూడా ఇదే పొజిషన్‌లో మళ్ళీ ఆయన గెలిస్తే ఇప్పటివరకు మళ్ళీ అభివృద్ధి అదే కంటిన్యూ అయిపోయేది. హ్మ్. మొత్తం ఇప్పుడు స్టక్ అయిపోయింది. హ్మ్. సో, ఆయన మొత్తానికి ఇక్కడొచ్చిన ఎమ్మెల్యే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిళ్ళు యశస్విని రెడ్డిని గావచ్చు, ఈ ఝాన్సీ రెడ్డి వీళ్ళు అత్తాకోడలు. సో, మొత్తానికి పరిపాలన ఏ విధంగా అందిస్తున్నారు? మన పాలకుర్తి నియోజకవర్గానికి ఎట్లా ఏ విధంగా అభివృద్ధి సాగిస్తున్నారు? అభివృద్ధి అయితే ఇంతవరకైతే కనిపిస్తలేదు. హ్మ్. ఎక్కడ చూసినా మనం అదే చూస్తా ఉన్నాం గదా! హ్మ్. వాళ్ళు కనీసం చనిపోయిన కాడికి వచ్చేది లేదు. హ్మ్. అదే ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడు ప్రతి చనిపోయిన వ్యక్తి దగ్గరికి పోయి నేనున్నా అన్నట్టు పోయి మమేకమైపోయేది. సో, వాళ్ళు భరోసా కనీసం కల్పిస్తాడు. భరోసా కల్పిస్తాడు. కనీసం వీళ్ళైతే అట్లా కూడా ఎక్కడ కనిపియట్లేదు. హ్మ్. గంతే. ఇప్పుడు పౌరసత్వం పైన పోస్ట్‌లు ఒకటి పెట్టిన దానికి దీనికి ఏమని చెప్తారన్న? ఇది వాస్తవానికి ఇది ఒక బూటకపు వార్త అంటారా? లేదంటే ఏ విధంగా చూస్తారు దీన్ని? పక్కా బూటక వార్తే అది. హ్మ్. బూటక వార్తే. ఆయన ఎందుకు పోతాడండి? జనంలో ఉన్నోడు. కలిసిమెలిసి ఉన్నోడు. ఆయనకు జనం కావాలే. నేను ఓడిపోయినా గూడా నా జనం ఎక్కడున్నారో ఆయన తిరిగిన విధానం అలాంటిది. హ్మ్. ఆయనకు జనం కోసం తిరుగుతూనే ఉంటాడు. వస్తూనే ఉంటాడు. ఇప్పుడు పదే పదే ఇగ ఆయన మన కోసం ఉండడం గూడా ఇప్పుడు అదొక తప్పేనా? ఇగ ఆయన మీద ఏదో బురద జల్లి ఇగ పోతాండు, ఇగ వస్తాండంటే హ్మ్. ఇప్పుడు ఆయన పరిపాలన లేదు. సరే అధికారం లేదు ఆయనకు. ఆయనే హ్మ్. గెలవలేదు. హ్మ్. అదైతే ఒక బురద జల్లే ప్రయత్నం. ఆయన ఎక్కడికి ఎళ్ళడు. హ్మ్. మా ఆలోచన. అదొక తప్పుడు ప్రచారం అది. సో, ఇప్పటికి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలంటే నమ్ముతున్నారా? ఎర్రబెల్లి దయాకర్ రావుని? పక్కా నమ్మాల్సిందే. హ్మ్. ఎందుకంటే ఆయన మంచితనం ఏదో కోరుకున్నారు తప్ప ఆయన అంత మంచివాడికైతే ఇప్పటివరకు నేను చూడలేదు. హ్మ్. అడగకుండానే పనులు చేసిండు. హ్మ్. అడుగుతే ఇంకెన్ని చేసుండేది. హ్మ్. మాకు ఇప్పుడు మేము అడగలేక గాని అంటే ప్రజల్లో ఒక విజన్ ఉన్న మనిషి అంటారా దీన్ని? పక్కా ఉండాల్సిందే. హ్మ్. చదువుకోలేదు కావచ్చు కానీ ఆయనకు చదువుకున్నోళ్ళను ఏం చేయాలనేది కూడా తెలుసు. అంటే ఆయనకు అభివృద్ధిలో జనాల్ని చదువుకున్నాడు. జనాల్ని చదివిండు. హ్మ్. ఆయన చదువుకోలేదు కావచ్చు. హ్మ్. అదే కావాలి గదా మనకు. అదే అదే కావాలి. మనకదే కావాల్సింది. హ్మ్. హ్మ్. ఆయన చాలా పనులు చేసిండు. హ్మ్. ఏమున్నా లీడర్ల దగ్గర, క్యాడర్ల దగ్గర, కింద కార్యకర్తల దగ్గర పోతది తప్పితే ఆయన దగ్గర గింత కూడా ఈయన హ్మ్. ఒక సిస్టమ్ తోటెళ్తాడు. ఆయన హ్మ్. ఒక పరిపాలన బావుంటది. హ్మ్. అడగకుండానే చానా అభివృద్ధి చేసిండు. హ్మ్. విలేజ్‌లలో ఇప్పుడు ఏ విలేజ్‌లో చూడు ఒక సీసీ రోడ్లు గాని, డాంబర్ రోడ్లు ఇవి కూడా ఆయన హ్మ్. ఏసిన సారేసినయి. సో, ఒకటి మా దృష్టికొచ్చిన వార్త ఏందంటే అన్న, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాలే గదా! ఈ రాలే. రాలే. రాలే గదా! హుహు. సో, ఈ మన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు ఎవరు ఎంపీటీసీలు ఏం రాలేదు. రాలేదు. సో, ఇప్పటికేమైనా పనులు గావాలంటే యశస్విని రెడ్డి దగ్గర పోతే గేటు బయట నిలబెడుతుంది, ఇబ్బంది పెడతా ఉంది అన్నట్టుగా సమాచారం వస్తుంది. సో, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నప్పుడు ఆ విధంగా ఏమన్నా జరిగిందా అప్పట్లో? ఏముండవు బే సార్ దగ్గర డైరెక్టే ఎళ్ళేటోళ్ళం. హ్మ్. సార్ దగ్గర డైరెక్ట్ ఎళ్ళేటోళ్ళం. సార్ కూడా ముఖాముఖి మాట్లాడేటోడు. సార్ కూడా దూరం నుంచి చూస్తే కూడా హ్మ్. నా మనిషొచ్చిండు అనే ఉద్దేశంతోటి ఆయన ఎళ్లి ఆ దగ్గర ఫీలింగ్ తోటి తీసుకుంటాడు. దగ్గర రమ్మనేటోడు. ఆయన మనిషిని చూసిండంటే దగ్గర తీసుకుంటాడు ఆయనే. అక్కడ నిలబడేది రైట్ రా హ్మ్. అని తీసుకుంటాడు. హ్మ్. ఆయన దగ్గరికి ఒకరు పర్మిషన్ తీసుకొని అట్లా పోవడం అంటే ఏమి ఉండకపోయేది హ్మ్. దాదాపు. హ్మ్. ఆయన మమేకమైన వ్యక్తి, దగ్గర తీసుకునే వ్యక్తి. హ్మ్.